చనిపోవడం జరిగింది. కొన్ని అనివార్య కారణం వల్ల, కొన్ని తొందరపాటు నిర్ణయం వల్ల సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడు తీసుకురాదు. ఎందుకంటే కుటుంబం బాధపడాల్సి వస్తుంది, ఫ్యామిలీస్ ఉంటాయి, భార్య పిల్లలు చాలా బాధపడాల్సిన పరిస్థితి ఉంటుంది. అనవసరంగా కొన్ని విషయాల వల్ల చెడు వ్యసనాలకు బారిన పడి అనవసరంగా చేసుకుంటారు. ఈరోజు మా స్నేహితులు ఆకుల సాయి కుమార్ కానీ, ఇంకా సంతోష్ కానీ ఈరోజు వాళ్ళు అనవసరమైన ద్వారా చేసుకోవడం జరిగింది. కానీ వాళ్ళ కుటుంబాలు ఎంతో బాధపడుతున్నారు, స్నేహితులు బాధపడుతున్నారు. వారి స్మారకార్థం ఈరోజు టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. వారి ఆత్మ ఎక్కడున్నా శాంతి చేకూరాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. కానీ యువత అనేది ఎప్పుడు కూడా లైఫ్ అనేది ఈరోజు కాకుండా ఎక్కడైనా కానీ కష్టపడితే మనం ఏదైనా కానీ సాధిస్తాము. మనం అనవసరంగా సూసైడ్ అట్లాంటి అటెంప్ట్ చేసుకోకుండా మంచిగా కష్టపడుతూ ముంగడిపోయి ఉండాలి. ఇది బీర్కూర్లో ఇది చివరి ఉండాలా. ఈ ఆకుల సాయి కుమార్ అనే వ్యక్తి యొక్క సూసైడ్ అనేది కానీ, సంతోష్ సూసైడ్ కానీ ఇది చివరిది ఉండాలా. ఇంకా ముందు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ చుట్టాల ద్వారా కానీ, ఫ్రెండ్స్ ద్వారా కానీ షేర్ చేసుకొని మనం ఎట్లా గెటిన్ అవుదామని చెప్పి చూడండి. కానీ అనవసరమైన నిర్ణయాలు తీసుకొని ఫ్యామిలీ బాధపడుతుంది, ఫ్రెండ్స్ బాధపడుతుంది, చుట్టాలు బాధపడుతున్నారు. మనకు ఇది చెడ్డ పేరు రావద్దు. మనకు చాలా సంఘటనలు జరిగినాయి. ఇట్లాంటి కావద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. కులమత అతీతంగా ఈరోజు అందరం స్నేహితులం, అన్ని కులాల వారు పాలు పంచుకొని ఈరోజు వారి స్మారకంగా మ్యాచ్ నిర్వహించి, వారి పైన ఒక టోర్నమెంట్ నిర్వహించి, కులమత అతీతంగా వర్గంగా అందరం కలిసి ఒక టోర్నమెంట్ నిర్వహించి ఈరోజు వారి ఆత్మశాంతి కొరకు ఆకుల్ సాయి కోటం సంతోష్